నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తనదైన స్టైల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ చీఫ్ కవిత విషయంలో తండ్రి కేసీఆర్ అన్న కేటీఆర్లను అఘోరా పూజలంటూ హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎప్పటి మాదిరిగానే కేసీఆర్ కు రొటీన్ సవాల్ ఒకటి విసిరారు. మూలుగులో జరిగిన సభలో రేవంత్ రెడ్డి స్పీచ్ లో హైలైట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. మట్టిలో కలిసినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రక్తం పంచుకొని పుట్టకపోయినా సీతక్కను ఆడబిడ్డగా గౌరవిస్తున్నానని, ఇంకోవైపు ఒకడు రక్తం పంచుకు పుట్టిన సోదరిని ఆస్తి కోసం ఇంటి నుంచి పంపించేశాడని ఆరోపించారు. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, వీళ్లు 2 కోట్ల మంది తెలంగాణ ఆడబిడ్డలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. కవిత విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్, కేసీఆర్ తీరును తప్పుబట్టారు. ఇక వీరిద్దరూ ఒకలా ఉంటే ఇంకొకరు అఘోరారావు అఘోరా పూజలు చేస్తున్నాడని, అధికారం కోల్పోయినందుకు ప్రజలపై కక్షగట్టి వర్షాలు పడకుండా కరువు రావాలని, ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకున్నాడని హరీష్ రావును ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే దేవుడు తన వైపు ఉన్నాడని, వర్షాలు కురిపించాడని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నామని, అల్లుడు కొడుకుతో పాటు మామ కూడా అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ కేసీఆర్ కు మరోసారి పాత సవాల్నే విసిరారు. సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అనుభవం, సలహాలు తమకు కావాలని, సభకు రావాలని కోరారు. కేసీఆర్ కుటుంబం వీధి నాటకాలు ఆడితే యువత ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి మళ్లీ వారిని బలి తీసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. 1000 మంది కేసీఆర్లు వచ్చినా తనను ఏం చేయలేరని అన్నారు. కేసీఆర్ పాలన కేవలం తన కుటుంబ శ్రేయస్సుకు సంబంధించిన ఫ్యామిలీ జస్టిస్ అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసే సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తుందని సీఎం అన్నారు. కేసీఆర్ సీఎం అయితే ఒక్క కుటుంబానికే ప్రయోజనం జరుగుతుందని, తాను సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎవరికి పదవులు దక్కాయి, తమ పాలనలో ఎవరెవరికి హోదాలు లభించాయో ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం కోరారు. నిండింది. ఇవాళ ఈ ప్రాంత వానలు పడ్డ హెలికాప్టర్ ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు, తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోరారావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఇవాళ ఈ ప్రాంత వానలు పడ్డే హెలికాప్టర్లు వస్తుంటే సీనన్నని అడిగిన, మొత్తం ఎక్కడ చూసినా పొలాలలో, చెరువులలో నీళ్లు కనిపించినాయి. నాకు సంతోషమైంది, దేవుడు మన వైపు ఉన్నాడని. ఇవాళ దేవుడు కూడా మన దిక్కే ఉన్నారు. మీరందరూ కూడా సోదరులు, మా సోదరిమణులు నాతోనే ఉన్నారు. మంచి పరిపాలనను అందించుకుందాం, పాడి పంటలు పండించుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.